మీనరాశి ఈ క్రోధీనామ సంవత్సరం 2024 సంవత్సరానికి గాను మీనరాశి వారికి ప్రొఫెసర్ డాక్టర్ మలపూడి సత్యనారాయణమూర్తి నేను సంపూర్ణ సంవత్సర రాశి ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఈ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావంలో అత్యధికంగా పీడింపబడుతూ ఉన్నారు. ఈ ఏలినాటి శని ఈ యొక్క మీనరాశి వారికి ఆదాయం 11 ఉంది, వ్యయం 5 ఉంది, రాజ్యపూజ్యత 2, అవమానం 4గా ఉన్నారు. కాబట్టి ఆదాయం విపరీతంగా ఉంది. వద్దంటే డబ్బు, వద్దంటే వినోద కార్యక్రమాలు, ఈ విధంగా చక్కగా బంధుమిత్రులందరికీ సహాయం చేస్తూ బంధుమిత్రుల యొక్క బాధ్యతలన్నీ కూడా మీరు ముందు వేసుకుంటూ వెళ్తారు. ఏ విధమైనటువంటి మీకు ప్రాబ్లమ్స్ అనేటటువంటివి లేవు. మరి ఇదివరకు మీరు అప్పిచ్చినప్పుడు బంధువులందరికీ కూడా ఇప్పుడు అడిగితే ఇవ్వకపోతే వాళ్ళు తిట్టుకుంటారు కదా. అందుకనే మీకు అవమానం 4 అవమానం ఎక్కువగా కనబడుతుందన్నమాట. ఇక ఎకనామిక్ ఫ్రంట్లో వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు డబ్బుకి తిరుగులేదు. మీ హెడ్ క్వార్టర్స్ల నుంచి మీకు సపోర్టు, పనిచేస్తున్నటువంటి చోట ఖచ్చితంగా మీకు గుర్తింపు, విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలలో చక్కగా మీరు ముందుకు వెళతారు. అయితే గురుబలం లేకపోవడం వల్ల ఇటు మనకి వీళ్ళని తీసుకుంటే 3 గ్రహాలు కూడా మనకి ఏదీ బలంగా లేదు. అయినప్పటికీ కూడా మీ జాతకం, వ్యక్తిగత జాతకం బలం వల్ల మీరు ముందుకు దూసుకెళ్ళిపోతారు, గోచార రీత్యా కాకపోయినా. అయితే ఒక్క కేతువు మిమ్మల్ని చక్కగా, సప్తమ కేతువు మిమ్మల్ని ఏదో ఆదుకుంటూ ఉంటాడు. అందువలన మీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత అయితే ఉంటుంది, కానీ ఈ కేతువు ఎక్కడుంటే అక్కడ ఉద్రేక తెస్తాడు. కాబట్టి ఉద్రేకపూరితమైనటువంటి డిస్కషన్స్ చేసుకోకండి, వితండవాదాలు చేసుకోవద్దు. ఈ విధంగా మీరు కనుక ముందుకు దూసుకు వెళ్ళిపోతే మీ యొక్క జీవితం బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. ఇక ఈ మీనరాశికి ఎకనామిక్ ఫ్రంట్లో వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండమైనటువంటి ఆదాయాన్ని తీస్తారు. ఇక మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్ రాదు, కానీ మొత్తం మీద ఏలినాటి శని ప్రభావం వల్ల కాస్త బాధ పెట్టాలి. కాబట్టి మీకు ఎక్కడో ఒక చోట ట్రాన్స్ఫర్ ఇస్తాడు, మీకు ఇష్టం లేని చోట. అయినా సరే మీరు జాయిన్ అవుతారు, జాయిన్ అవ్వండి. అలాగే భార్య తరపు బంధువులంతా కూడా మీకు సహాయాలు అందించడం జరుగుతుంది. మీరు సంతానం వల్ల చక్కటి ఆనందాన్ని పొందడం. ఈ కష్టాలన్నిటి కూడా ఈ ఏలినాటి శని ప్రభావం, ఏలినాటి శని అంటేనే కష్టాలు. కాబట్టి మనస్సు నీరసంగా ఉంచడం, మిమ్మల్ని కొంచెం బాధగా ఉండడం, నిరాశగా ఉండడం, ఇలాంటివి జరుగుతాయి. ఇవన్నీ కూడా చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటూ మనం పోగొట్టుకోవాల్సినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. కాబట్టి విద్యలో విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదవాలా. ఇమీడియట్ ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. చిట్లు పాటలు, ఫైనాన్స్, స్పెక్యులేషన్స్, వ్యాపారాలు, షేర్స్ అండ్ కమోడిటీస్, ఈ బిజినెస్లు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంత అనుకూలత లేదు. రియల్ ఎస్టేట్లు, బిజినెస్లు, కన్స్ట్రక్షన్ కంపెనీలు నడుపుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంది. కొత్త ఉద్యోగాలు అందరికీ బాగాలేదంటే వీళ్ళకి మాత్రం కొత్త ఉద్యోగాలు అనేటటువంటివి రావడం జరుగుతాయి. ఫారిన్ యూనివర్సిటీస్కి వెళ్ళి చదవాలి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇది శుభ సమయం. మీకు ఫారిన్ యూనివర్సిటీస్ నుంచి మీకు పిలుపులు వస్తాయి. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీరు చక్కటి పనితీరుని కలిగి ఉంటారు. కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏమనడానికి సరిపోరు. మీరు చేసేటటువంటి పని మీకు ఆత్మసంతృప్తినిస్తుంది. అలాగే ఈ యొక్క రకరకాల వ్యాపారాలు మేము చేయాలి, బాగా సంపాదించాలి అనేటటువంటి కోణంలో మీరు ఆలోచించడం చేస్తారు. మీడియా రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంది, సినీ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, జర్నలిస్టులకు బాగుంది. ఈ యొక్క డాక్టర్లు, ప్లేడర్లు, ఇక ఈ చార్టెడ్ అకౌంటెంట్స్, వీళ్ళ పరిస్థితి అంతా కూడా బాగుంటుంది. అయితే ఈ మీనరాశి వారికి నీలాపనిందలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఏలినాటి శనిలో ఉన్న ఎవరికైనా సరే ఎక్కువ ఆ 2 రాశుల కంటే కూడా మీకు ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ అవకాశం మీరు అవతల వాళ్ళకి ఇవ్వకుండా మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోతుంటే సరిపోతుంది. అలాగే ఈ యొక్క స్త్రీలు కాస్త మనస్సు బాగుండడం లేదండి, మాకు కాస్త ప్రశాంతత అవసరము అనుకునేటటువంటి వాళ్ళకి ఇంకా ప్రశాంతత అప్పుడే రాదు. ఇది ఏలినాటి శని ప్రభావం కదా. అంటే అటువంటి వాళ్ళు మీరు కంగారు పడుతూ, ఇతరులను కంగారు పడుతూ, మీ భర్తలను కంగారు పడుతూ, బయట వాళ్ళని కంగారు పడుతూ, ఇవన్నీ కూడా
తగ్గించుకోవాల్సినటువంటి అంశాలు. అయితే చిన్నతనం నుంచి కూడా మీకు సహకారం చేసేటటువంటి మీ స్నేహితులు మీకు రావడం జరుగుతుంది. వాళ్ళ సలహాల వల్ల ఈసారి మీరు దెబ్బతినడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మీ వ్యక్తిగత నిర్ణయాలు అనేటటువంటివి ఇతరుల మీద తోసేయకుండా మీకు మీరు మాత్రమే ఆలోచించుకొని చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏలినాటి శని దోషం అనేటటువంటి దాని దగ్గర నుంచి మీరు తప్పించుకోవచ్చు. ఇక ఈ ఏలినాటి శని ప్రభావం వలన పుస్తక దానాలు బాగా చేయండి. ఏలినాటి శని మనకి వివేకాన్ని ఆపేస్తుందన్నమాట. కాబట్టి అన్న తల్లిదండ్రుల ఆస్తుల పెంపకంలో మీకు మీ సోదరులకు మధ్య గొడవ రావడానికి, మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక వ్యవసాయం ఏదైతే ఉందో రైతులు, అటువంటి వాళ్ళంతా కూడా పాపం అప్పులు చేసినటువంటి వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుంది. పబ్లు, రెస్టారెంట్లు, బిజినెస్లు చేసేవాళ్ళు వాళ్ళకు కొంచెం జాగ్రత్తగా కనుక ట్యాకిల్ చేసుకోగలిగితే ఈ కష్టాల నుంచి, ఈ యొక్క సమస్యల నుంచి బయటికి రావడం అనేటటువంటిది జరుగుతుంది. బ్రహ్మాండంగా ఉంది. మీనరాశి వారు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. జాగ్రత్తగా చేసుకోండి. శుభమస్తు.